హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే బోట్ నెక్తో డైమండ్ షేప్తో కట్ చేస్తున్నాను. ఇదిగోండి క్లాత్ అంతా ఇలా ఉంది. కటింగ్ స్టిచ్చింగ్ రెండు పెట్టానండి. ఇదిగోండి క్లాత్ అంతా ఇలా ఉంది. మనకు హ్యాండ్స్కి వస్తుంది డిజైన్ అంతాను. ఇదంతా కూడా మనకు బ్యాక్ ఫ్రంట్ ఇదంతా వచ్చేస్తుంది. ఇక నేను ఇది లైనింగ్ క్లాత్ కట్ చేస్తున్నానండి. లైనింగ్ తడిపి ఆరేసుకున్నాను. ఇది ఆ తర్వాత ఇప్పుడు స్ట్రేట్గా ఉండేటట్టుగా చివరి భాగాలు కట్ చేసుకొని ఇప్పుడు నేను మెజర్మెంట్ వేసుకుంటున్నాను. ఇది మెజర్మెంట్ ఇచ్చారండి, 13 ఇంచెస్ ఉంది. అంటే ఇప్పుడు 12 ఇంచెస్ మనకు మెజర్మెంట్, నేను 13 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను, స్టిచ్చింగ్లోకి పోతుంది కదా, అందుకోసం అని చెప్పేసి. ఇది బోట్ నెక్ కాబట్టి మనం షోల్డర్ ఎక్కువ పెట్టుకోవాలండి. ఇక్కడ నేను షోల్డర్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ నేను 13 ఇంచెస్ పెట్టాను. ఆ తర్వాత చంక భాగం వచ్చేసి ఇదిగోండి 5.5 పెట్టాను ఇక్కడ. ఆ తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 16 ఇంచెస్ ఉన్నది, 16 ఇంచులు ఉన్నదండి ఇది. ఇదిగోండి ఇక్కడ 16 ఇంచులు. నేను 8కి ఒక మార్కింగ్ పెట్టాను, 2 ఇంచెస్ ఎక్స్ట్రాకు ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. ఇది బోట్ నెక్ కాబట్టి 5.5 పెట్టానండి. ఇది మామూలుగానైతేనేమో 5 ఇంచులు అయితే సరిపోతుంది. ఇలా మనం చంక భాగం అనేది చక్కగా డ్రా వేసుకొని ఇలా వేసుకోవాలి. బోట్ నెక్కి ఎప్పుడైనా కూడా షోల్డర్ ఎక్కువ పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ మనకు 13 ఇంచులు వచ్చింది కదా పొడవు. ఇక్కడ ఆ తర్వాత ఇదిగోండి 10 ఇంచెస్ వరకు నెక్ వచ్చేసింది. అంటే నెక్ మనకు పైనుంచి కింది వరకు 10 ఇంచెస్. ఇక ఆ తర్వాత ఇప్పుడు మనకు షోల్డర్ దగ్గర నుండి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. బోట్ నెక్కు 2 ఇంచెస్ తీసుకోవాలండి ఇలా. ఇక ఆ తర్వాత డైమండ్ అనేది ఇప్పుడు ఇక్కడ మనం వేసుకుందాము. ఈ బోట్ నెక్కు ఫస్ట్ మార్కింగ్ వేసుకొని ఇలా రావాలి. ఇప్పుడు నేను 3 ఇంచెస్ పెట్టుకున్నాను ఇక్కడ నుండి ఇక్కడ వరకు. ఆ తర్వాత ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇలా డైమండ్ షేప్లో ఇలా మార్కింగ్ వేశాను. ఇది ఫస్ట్ ఇది వేసింది రాంగ్ అండి. ఆ తర్వాత చక్కగా వేశాను కదా. ఆ తర్వాత ఇది కట్ చేద్దాం. ఇక ఇది బ్యాక్ కట్ చేసుకున్నాం కదా. ఇక ఫ్రంట్ కట్ చేస్తున్నానండి. ఈ ఫ్రంట్ భాగం అనేది ఏంటంటే ఇదిగోండి ఇక్కడ నేను ఇది బ్యాక్ హుక్స్ది కట్ చేస్తున్నాను కాబట్టి బ్యాక్ హుక్స్కు మనకు జాయింటింగ్ అనేది ఉండాలి. ఇదిగోండి ఇక్కడ నేను ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాను కదా, ఇది జాయింటింగ్ దిక్కు మార్కింగ్ వేసుకున్నాను చూడండి. ఇదిగో ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్ నేను జాయింటింగ్తో కట్ చేసుకుంటేనే మనకు బ్యాక్ అనేది హుక్స్ ఓపెన్ వస్తుంది. ఇది బ్యాక్ హుక్స్తో కట్ చేశానండి. ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు నేను కట్ చేయబోయేది. ఇక్కడ మార్కింగ్ వేసుకొని ఆ తర్వాత ఇదిగోండి షేప్ బెల్ట్ కోసమని ఇది మెజర్మెంట్ తీసుకున్నాను నేను ఈ బ్లౌజు. అందుకోసం అని చెప్పేసి బ్లౌజ్ లేదు, ఒంటి మెజర్మెంట్ తీసుకుని ఇలా కట్ చేస్తున్నాను. ఇక్కడ షేప్ బెల్ట్ కోసం కొద్దిగా నేను కట్ చేసుకున్నాను. ఆ తర్వాత లోచంక్ అనేది ఫ్రంట్ పార్ట్లోనే తీసుకోవాలి కొద్దిగా. ఇదిగోండి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా, కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. ఇక మనకు ఇలా వచ్చేసింది చూడండి. మనకు బ్యాక్ హుక్స్ది ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు నేను కట్ చేసింది. ఇది ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇక హ్యాండ్స్ చూసుకుందాం. ఇందులో ఇలా వేసుకుని చక్కగా ఎగుడు దిగుడు లేకుండా చక్కగా కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ 10 ఇంచెస్ వచ్చిందండి. 10 ఇంచెస్ హ్యాండ్స్ చెప్పారు వీళ్ళు, అందుకోసం 10 ఇంచెస్ పెట్టాను ఇక్కడ. ఆ తర్వాత కొంచెం ఎక్స్ట్రా మనకు స్టిచ్చింగ్లో పోతుంది కదా. లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ అండి ఇక్కడ. ఆ తర్వాత ఎక్స్ట్రా ఈ అమ్మాయి సన్నగా ఉంటుంది కాబట్టి ఇలా వేసుకుంటే సరిపోతుంది. చెస్ట్ లూజ్ వచ్చేసి 16 ఇంచెస్ అండి ఇప్పుడు నేను పెట్టింది. ఆ తర్వాత హ్యాండ్స్ ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇది ఫ్రంట్ పార్ట్లో కొంచెం లోచంక తీసుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఫ్రంట్ పార్ట్లో లోచంక తీసుకున్నాం కదా. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు ఇది షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ జాయింటింగ్తో తీసుకోవాలి మనం ఇక్కడ. ఆ తర్వాత ఇప్పుడు నేను హ్యాండ్స్ తీసుకున్నాను కదా, ఈ హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇదిగోండి కొంచెం క్లాత్ తగ్గింది కదా,
ఈ క్లాత్ తగ్గితేను ఇక్కడ చివరిలో మనకు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇప్పుడు ఇదంతా కూడా కట్ చేసుకొని ఇక్కడ సైడ్స్కు మనకు కొంచెం ఈ పీస్ పడుతుందండి. ఇక్కడ ఈ పీస్ అనేది ఇక్కడ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ చివరి భాగంలో ఇలా చేసుకోవాలి. ఇక్కడ మనకు మధ్యలో మిర్రర్స్ వస్తాయండి. మిర్రర్స్ సూది కింద పడి మనకు సూది కొంచెం డ్యామేజ్ అయిపోతుంది. అందుకోసం మిర్రర్స్ చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా మధ్యలో మిర్రర్స్ ఉన్నాయి కదా, ఆ చివరిలో మనం చూసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత నేను ఇదంతా లైనింగ్ జాయింట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు డాట్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్లో లైనింగ్ అంతా జాయింట్ చేసుకున్నాను. వీటికి ఇదిగోండి మనకు ఫ్రంట్ పార్ట్ ఇది డాట్స్ ఇలా వేసుకోవాలి. బ్యాక్ హుక్స్కు ఇది జాయింటింగ్ అనేది వస్తుంది. ఇక్కడ బ్యాక్ హుక్స్ అంటే మనకు ఫ్రంట్ పార్ట్లో జాయింటింగ్ వస్తుంది కదా, ఇలా వేసుకోవాలి. చిన్న సైజు కాబట్టి కొంచెం చిన్నగా వేసుకున్నాను డాట్స్. అమ్మాయి సన్నగా ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఇదంతా వేసుకొని ఇవన్నీ డాట్స్ కూడా మన మామూలు బ్లౌజ్ లాగానే వేసేసుకోవాలి. ఈ సైడ్ డాట్ ఆప్షన్ అండి, అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మనకు మనం జాయింట్ చేసేటప్పుడు మనకు అడ్జస్ట్మెంట్ బట్టి కూడా ఇది విప్పదీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా డాట్స్ నేను, ఇప్పుడు ఇలా వచ్చేసింది. ఆ తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ షేప్ బెల్ట్ అనేది వేస్తున్నాను. ఇది మెయిన్ షేప్ బెల్ట్ అనేది మనకు ఫ్రంట్ పార్ట్లో ఎలా రావాలంటే ఇదిగో చూడండి. ఇక్కడ నేను ఇది షార్ప్ అనేది ఉంది కదా, ఈ షార్ప్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. లైనింగ్ ఒకటి, పైన మనకు బ్లౌజ్ పీస్ ఒకటి పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఇదిగోండి ఇలా రావాలి. మనకు షార్ప్ అనేది ఇక్కడ మధ్యలో సెంటర్లో తప్పనిసరి కలవాలి. కలిస్తేనే మనకు షేప్ బెల్ట్ అనేది చక్కగా కనిపిస్తుంది. ఇక లైనింగ్ కింది భాగానికి కూడా ఒకటి పెట్టుకుంటున్నాను. పైన లైనింగ్ బ్లౌజ్ పీస్ రెండు కలిపి పెట్టాను. ఆ తర్వాత కిందికి కూడా లైనింగ్ పీస్ పెట్టాను. ఈ షార్ప్ అనేది చక్కగా రావాలంటే ఇలా వేసుకోవాలండి. మనకు ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మనకు ఇలా వచ్చింది అనుకోండి, మనకు షేప్ బెల్ట్ చక్కగా వస్తుంది. ఇది జాయింటింగ్తో ఉంటుంది కదా, మనకు కొంచెం స్లోగా చూసుకుంటూ వేసుకోవాలి. కొద్ది దూరం ఇదిగోండి ఇలా వేసుకోవాలి. మధ్యలో నుంచి వేసుకుంటే మనకు షేప్ బెల్ట్ అనేది షేప్ అనేది చక్కగా కనిపిస్తుంది. మన చివరి నుంచి వేసుకోవద్దండి, ఎందుకంటే ఇది మనకు ఇక్కడ షార్ప్ ఉంది కదా, షార్ప్ అనేది సెంటర్కు రావాలి. అందుకోసమని షార్ప్ అనేది ఫస్ట్ సెంటర్ నుంచి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ హుక్స్కు ఇలా చేసుకోవాలి. ఇదంతా బాగా మనకు రెండు కలిసేటట్టుగా అన్నీ కూడా మన క్లాతులు కలిసేటట్టుగా చూసుకుంటూ ఇలా క్లాత్ని అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా షేప్ బెల్ట్ అనేది మనకు చక్కగా రావాలి. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇదిగోండి. ఇది మనకు ఇప్పుడు షేప్ బెల్ట్ నేను పై పార్ట్ లైనింగ్ క్లాత్ రెండు ఉన్నాయి కదా, ఇదిగోండి ఇక్కడ నేను ఇక్కడ ఫోల్డింగ్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ పై పార్ట్ది ఇప్పుడు ఇందాక వేసాం కదా, అటు ఇటు జరగకుండా ఒక కుట్టు లాగేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక కుట్టు వేసేసుకుంటే ఇదిగోండి అటు ఇటు జరగకుండా కదలకుండా ఉంటుంది. ప్లస్ మనకి ముడతలు రాకుండా కూడా ఉంటుంది షేప్ బెల్ట్ అనేది వేసుకునేటప్పుడు. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసాం కదా, ఇప్పుడు ఆ తర్వాత ఇలా స్టిచ్చింగ్ చేసుకుందాం. రెండు కలుపుకొని ఇలా మధ్యలో మనకు బ్లౌజ్ ఉండేటట్టుగా చూసుకొని షేప్ బెల్ట్ రెండు జాయింటింగ్ చేసుకోవాలి. ఇది లోపలికి వెళ్ళేటట్టు వేసుకోవాలండి. చాలామంది పైకి కనిపించేటట్టు వేస్తారు, అలా బాగోదు. ఎందుకంటే పోగుల కింద లేచి మనకు బ్లౌజ్ ఊడిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం ఇలా వేసుకుంటే లోపలికే ఉంటుంది. ఇక ఇదంతా లోపల నుంచి తీసేసుకుంటే సరిపోతుంది. షేప్ బెల్ట్ అనేది లాగేసుకుంటే వచ్చేస్తుంది. ఇదిగోండి ఇదంతా లాగేసుకున్నాను, వచ్చేసింది. ఇక ఇదంతా కూడా చక్కగా అనుకున్న తర్వాత మనకు షేప్ బెల్ట్ అనేది ఇదిగో ఇలా మనకు షేప్ అనేది కరెక్ట్గా రావాలి. ఇక్కడ సెంటర్లో ఇక్కడ మనకు పై వరుస ఒక రెండు కుట్లు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా వేసుకున్నాం కదా, నేను పై వరుస ఒక రెండు కుట్లు వేసుకుంటున్నాను షేప్ బెల్ట్కు. ఇక్కడ స్టిచ్చింగ్ వేస్తున్నాను చూడండి. పై వరుసకు నేను రెండు స్టిచ్చింగ్ వేస్తే కొంచెం అరిగినట్టు కూర్చుంటుంది, చక్కగా మనకు షేప్ అనేది చక్కగా కనిపిస్తుంది. అందుకోసం వేశాను. ఇది ఆప్షన్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఎవరిష్టం వాళ్ళు. కొంతమంది మామూలు బ్యాక్ హుక్స్కైనా ఫ్రంట్ హుక్స్కైనా రెండింటికి కూడా షేప్ బెల్ట్కి అనేది ఇలా వేసుకుంటారు. అలా వేసుకుంటే బాగా చక్కగా వస్తుందని వేసుకుంటారు. ఇదిగోండి ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు డైమండ్ షేప్తో ఇలా వచ్చింది కదా, ఉక్సు పట్టి కాజా పట్టి వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను.
ఇదిగోండి ఉక్సు పట్టి కాజా పట్టి వేసేసుకున్నాను. మామూలు బ్లౌజ్ లాగానే వేసేసుకోవాలండి వీటికి. ఇప్పుడు డైమండ్ షేప్ ఇలా ఉంది కదా, దీనికంతా కూడా ఇదిగోండి ఇప్పుడు నేను బ్యాక్ ఫ్రంట్ రెండు చూసుకొని ఇలా పెట్టుకొని షోల్డర్ జాయింట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి రెండు షోల్డర్లు. మన షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు కొంచెం నెక్ వైపు డౌన్ కనుక్కోవాలండి. కొద్దిగా జస్ట్ మనకు కుట్టు వేసేటప్పుడే ఇలా కొద్దిగా అనుకుంటే మనకు షోల్డర్ అనేది చక్కగా కూర్చుంటుంది. అప్పుడు నెక్ అనేది జారకుండా లేవకుండా ఉంటుంది. ఇది 2 టైమ్స్ ఇలాగ వేసుకోవాలి స్టిచ్చింగ్ అంతాను. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, ఇదిగోండి మనకి ఇలా వచ్చేసింది. ఆ తర్వాత నేను ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసాయి. ఇక మనకి కలర్ ఇప్పుడు హ్యాండ్స్ కలర్తో నేను పైపింగ్ వేసుకుంటున్నాను క్లాత్తో. ఇది మనకు 1.5 ఇంచ్ 1 ఇంచ్ క్లాత్ క్రాస్ కటింగ్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని నేను పైపింగ్ అన్ని మాదిరిగానే ఇలా పైపింగ్ వేసుకుంటున్నాను. డబుల్ ఫోల్డింగ్తో ఇలా అంతా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. మెయిన్ ఇప్పుడు దీనికి చెప్పడానికి కారణం ఏంటి అని అంటే, ఇదిగో చూడండి ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి కదా మనకు, ఈ కార్నర్స్ దగ్గర చక్కగా రావాలి పైపింగ్ అనేది. చక్కగా వచ్చినప్పుడే మనకు షేప్ అనేది చక్కగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా వేసుకున్నాను కదా, కార్నర్స్ దగ్గర అక్కడక్కడ కట్స్ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటేనే మనకు షేప్ అనేది చక్కగా వస్తుంది. మనకు స్టిచ్చింగ్ కూడా మనకు కార్నర్స్ కూడా చక్కగా కనిపిస్తాయి బ్లౌజ్కు. అందుకోసం మధ్య మధ్యలో ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ కట్స్ ఇదిగో చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా కొద్దిగా కట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ డైమండ్ దగ్గర కూడా ఇలా పెట్టుకోవాలి. అప్పుడు మనం పైపింగ్ వేసుకున్నప్పుడు చక్కగా నీట్గా వచ్చేస్తుంటుంది. ఇక ఆ తర్వాత నేను థ్రెడ్ పైపింగ్తో ఇలా పైపింగ్ వేసేస్తున్నాను. ఇదంతా కూడా పైపింగ్ అంతా బ్లౌజ్ అంతా కూడా ఇలాగ వేసుకుంటూ రావాలి. అన్ని బ్లౌజులకు వేసినట్టే వేసుకుంటూ రావాలండి. ఇక మా వీడియోలన్నీ కూడా మీరు అన్నీ ఫాలో కండి. మీకు కొత్త కొత్త టిప్స్ చెప్తుంటాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు, ఇంకా డిజైనర్స్ కూడా చాలా డిజైన్ బ్లౌజులు ఉన్నాయండి, అవన్నీ కూడా చూపిస్తాను. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. అందుకోసం అని చెప్పేసి మా వీడియోస్ అన్నీ మీరు ఫాలో కండి. ఇలా థ్రెడ్ కట్ చేసుకొని ఇక డబుల్ స్టిచ్చింగ్ వేయాలండి. పైనుంచి లేవకుండా ఉండడానికని డబుల్ స్టిచ్చింగ్ వేస్తే మనకి క్లాత్ అనేది చక్కగా వస్తుంది. పైపింగ్ అనేది కూడా క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఇదిగోండి ఇక్కడ నేను డబుల్ స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఇక బ్లౌజ్ అంతా కూడా ఇలాగ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా. ఇక ఆ తర్వాత బ్లౌజ్ అంతా కూడా చూడండి ఇక్కడ ఇలా వచ్చేసింది. ఇక ఆ తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నాను చూడండి. ఇక హ్యాండ్స్ అంతా కూడా ఇలాగ జాయింటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే అటువైపు ఇటువైపు నాకు చక్కగా వస్తుంది కాబట్టి షోల్డర్ దగ్గర నుంచి ఇలా జాయింట్ చేసుకుని డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇక వేసాం కదా, హ్యాండ్స్ జాయింటింగ్ అయిపోయిందండి. నేను సైడ్స్ ఇప్పుడు కింద నడుము దగ్గర ఇది వేస్తున్నాను. ఇదిగోండి డాట్స్ అనేది నడుము వైపు వేసేస్తున్నాను కిందికి బ్యాక్ సైడు. ఆ తర్వాత కింద నడుము బెల్ట్ వేయకుండా నేను పైపింగ్ వేస్తున్నానండి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనం పైపింగ్ వేసుకున్నాం కదా, పైకి డైమండ్ షేప్ ఇలా వచ్చేసింది కదా, ఇలాంటి వాటికి ఇలా నడుముకు పైపింగ్ వేస్తేనే చక్కగా ఉంటుందండి. ఇదిగోండి ఇలా నడుము బెల్ట్ లేకుండా ఇలా పైపింగ్ వేసుకోవచ్చు. ఇక ఇదంతా అయిపోయింది. ఆ తర్వాత మార్కింగ్ పెడుతున్నాను చూడండి. మొత్తం రౌండ్ ఫిగర్ వచ్చేసి 28 ఇంచెస్ వచ్చింది ఇక్కడ. 28 అంటే 4 అంటే ఇప్పుడు మనకు 7 వస్తుందండి. ఇక్కడ 7 ఇంచెస్తో మార్కింగ్ వేసుకోవాలి. ఇక ఆ తర్వాత ఇంకొక వైపు కూడా 7 ఇంచెస్తో మార్కింగ్ వేసుకోవాలి ఇలా. అలాంటప్పుడు మనకు 28 ఇంచెస్ రౌండ్ ఫిగర్ వచ్చేస్తుంది. ఇదిగోండి 7 ఇంచెస్తో మార్కింగ్ వేస్తున్నాను. ఉక్సుల భాగం ఇది, అందుకోసం ఉక్సు భాగంకి కరెక్ట్గా పెట్టుకోవాలి. కాజా పార్టుకు కొంచెం ముందుకు పెంచుకుంటాం కాబట్టి 1/2 ఇంచ్ తగ్గించి పెట్టుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ వేస్తున్నాను మెజర్మెంటు. ఇక్కడ ఇదిగోండి డబుల్ ఫోల్డింగ్ చేశాను కదా, 7 ఇంచెస్తో ఇలా వేస్తున్నాను. ఇలా కిందికి పైకి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ మెజర్మెంట్ని బట్టి ఇదిగోండి ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా మీకు మిర్రర్స్ అడ్డొస్తాయని. ఇప్పుడు చూసుకుందాం ఎలా తీసేసుకోవాలో. ఇలా మిషన్ కింద పెట్టేసి ఇదిగో చూడండి ఇక్కడ నేను మెజర్మెంట్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది ఇక్కడ. ఈ 9 ఇంచెస్ వరకు మార్కింగ్ వేసుకుంటున్నాను. కింద లూజు, హ్యాండ్స్ లూజు.
ఇలా వేసుకునే ముందు మనం ఒకసారి మిర్రర్స్ చూసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే మిర్రర్స్ మనకు అడ్డొస్తుంటుంటాయి. ఇదిగో ఇలా మనం తీసేసుకోవాలండి. ఇది అవసరం లేదు కదా, మనకు లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి కనిపించవు. కాకపోతే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇవన్నీ అడ్డొస్తాయని చెప్పేసి తీసేసుకోవాలండి. సూదులు విరిగే అవకాశం ఉంటుంది, అందుకోసమని మిర్రర్స్ అని తీసేయాలి. మిర్రర్స్ కాకుండా కుందన్స్ వచ్చినా ఇంకా వేరే వర్క్ ఏ వచ్చినా హార్డ్గా ఉన్నాయన్నీ కూడా ఇలా తీసేసేయాలండి. తీసేసి మనం స్టిచ్చింగ్ చేసుకుంటే చక్కగా వస్తుంది. మనకు మెజర్మెంట్ ప్రకారం ఇది తీసేసుకోవాలి లోపలికి. ఇలా తీసేసుకొని చక్కగా మనం ఫస్ట్ గట్టి కుట్టు వేసుకోవాలి. స్టార్టింగ్ వేసుకొని ఇలా చక్కగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా చివరి గట్టి కుట్టు వేసుకొని ఇలా వేసేసుకోవాలి. రెండు వైపులా కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక 2-3 కుట్లు సైడ్కు వేసేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.